180 మంది బాలికపై లైంగిక దాడి, 350 అశ్లీల వీడియోలు రికార్డు, యువకుడి అరెస్ట్ అట. ఇంత దారుణం అండి ఇది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 180 మంది బాలికల మీద ఈ లైంగిక దాడి చేసినట వీడు. ఈ వార్త చూద్దాం ఒకసారి. ఎంత దారుణమైన విషయం అంటే ఇది. బా చాలా దారుణమైన చాలా దారుణమైన విషయం ఇది. ఇంత దారుణమా ఇది? 180 మంది బాలికలు. బా ఏంది వార్త? ఇక్కడ ఇక 180 మంది మైనర్లపై అట. మళ్ళా మైనర్ల మీద 350 అశ్లీల వీడియోలు రికార్డు చేసిండు యువకుడు అరెస్టు. మహారాష్ట్రలో దారుణం మహారాష్ట్రలో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. 180 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఓ యువకుడిపై కేసు నమోదైంది. అమరావతి జిల్లాలోని పరట్వాడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయ్యజ్ అలియాస్ తన్వీర్ 19 ఏళ్ళట. వాడికి కూడా మళ్ళీ ప్రేమ పేరుతో బాలికలను గొడవలో వేసుకొని ముంబై, పూణే నగరాలకు తీసుకువెళ్లి 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించారు. వాటి ఆధారంగా బాలికలను బ్లాక్మెయిల్ చేసి వేశ్య వృత్తిలోకి నెట్టినట్టు సమాచారం. ఇంత దారుణం ఇది, ఎంత దుర్మార్గమైన చర్య. సో వాడు మహమ్మద్ అయ్యాజ్ అలియాస్ తన్వీర్ అట. వీడు 19 ఏళ్ళ యువకుడు. సో వాడు మాయమాలలు చెప్పి, మైనర్ బాలికలకు మాయమాలలు చెప్పి నమ్మించి వాళ్ళని మోసం చేసి ప్రేమ అని చెప్పి ఓడో వేసుకొని సో వాళ్ళ మీద అత్యాచారం చేయడమే కాక వాళ్ళని వీడియోలు తీసి, అశ్లీల వీడియోలు తీసి కొన్ని వీడియోలు నెట్లో పెట్టినట్ట, కొంతమందిని వేషవృత్తిలోకి నెట్టినట్టుగా మళ్ళీ వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం. సో మీరు ఇట్లా చేయకపోతే మీ వీడియోలు నెట్లో పెడతా అని చెప్పడం, వాళ్ళని బెదిరించడం. ఇక కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. బీజేపీ ఎంపీ అనిల్ బోండే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారట. కోర్టు 7 రోజుల పాటు పోలీసుల కస్టడీకి విధించింది. వీని విధించడం కాదు, రీకన్స్ట్రక్షన్ పేరిట వీని ఎన్కౌంటర్ చేయాలా. ఇలాంటి బతికే అర్హత కూడా లేదు వీనికి. ఇక పాపం అమ్మాయకులు వీడు జర మిల్క్ బాయ్ లెక్కనే ఉన్నాడు. వీడు మంచిగా స్పెట్స్ పెట్టుకొని స్టైలిష్గా ఉన్నాడు. సో వాళ్ళు నమ్మిపోయారు. ఆ ఏజ్లో ఎట్లుంటుందండి, అట్రాక్షన్ ఉంటుంది. 17, 18, 16 ఇయర్స్ అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ ఒక అట్రాక్షన్ ఉంటుంది. దాన్ని లవ్ అనుకుంటారు. ఏదో జరిగే అవకాశం ఏదో ఉంది. నమ్మిరు అని నమ్మి మోసపోయారు. సో ఇది ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి.